బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిపైన ఫోకస్ పెట్టారు. ఇక ఇవాళ చంద్రబాబు అమరావతిలో పర్యటించనున్నారు. బాబు రాజధాని పర్యటన షెడ్యూల్ను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. ఉదయం 11 గంటలకు ప్రజావేదిక నుంచి చంద్రబాబు పర్యటన ప్రారంభమవుతుంది. ఇక ఆ తర్వాత రాజధాని నిర్మాణం కోసం ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలిస్తారు. ఆ తర్వాత సీడ్ యాక్సిస్ రోడ్, అలాగే ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తులు క్వార్టర్స్లను సీఎం చంద్రబాబు సందర్శిస్తారు. ఇక చివరిగా సిఆర్డీఏ ఆఫీసును సందర్శించి అక్కడ మీడియాతో మాట్లాడతారు. రెండు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటించిన అప్పటి టీడీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి భూములను కూడా సేకరించింది. అలాగే పలు భవనాల నిర్మాణాన్ని కూడా ప్రారంభించింది. అయితే 2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన వైసీపీ 3 రాజధానుల ఏర్పాటు చేశామని ప్రకటించింది. ఇక విశాఖను పరిపాలనా రాజధానిగా చేసుకుంటామని అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఆ తర్వాత అమరావతిలో రాజధాని నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏపీ రాజధాని అమరావతేనని స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు ఆ ప్రాంతంలో పర్యటించనున్నారు. రెడ్డిగా ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి అయితే ఇవాళ సీఎం చంద్రబాబు అయితే పర్యటించనున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, చంద్రబాబు అయితే ఏపీ క్యాపిటల్ అమరావతి పైన అయితే ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ మమత. ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో పర్యటించనున్నారు. ముఖ్యంగా ఏదైతే ముందుగా విధ్వంసం తర్వాత నిర్వీర్యం చేసినటువంటి ప్రాంతాలను ఆయన పరిశీలించనున్నారు. ముందుగా ఏదైతే ఉండవల్లిలోని తన నివాసం పక్కన ఉన్నటువంటి ప్రజావేదిక ఏదైతే 2019లో వైసీపీ అధికారులు రాగానే ముందుగా ప్రజావేదిక నుంచే విధ్వంసం మొదలు పెట్టారు. తర్వాత అమరావతిని నిర్వీర్యం చేసేటువంటి పని చేశారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఉదయం 11 గంటలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరియు సిఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్ తో పాటు ఇటు మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి నారాయణ కలిసి ఇటు ముందుగా ప్రజావేదికను పరిశీలిస్తారు. ప్రజావేదిక తర్వాత అక్కడ నుండి నేరుగా బయలుదేరి అటు ఏదైతే ఉద్దండరాయుపాలెంలోని ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసినటువంటి రాజధాని ప్రాంతాన్ని పరిశీలిస్తారు. తర్వాత అక్కడ నుండి బయలుదేరి ఐఏఎస్ కోసం నిర్మించినటువంటి ఏదైతే 12 అంతస్తుల భవన సముదాయాలు ఉన్నాయో వాటిని పరిశీలిస్తారు. అనంతరం అక్కడ నుండి నేరుగా బయలుదేరి ఏపీ హైకోర్టు అవతల ఉన్నటువంటి ఈ యొక్క ఎన్జిఓస్ బిల్డింగ్స్ కూడా ఈ రోజు పరిశీలిస్తారు. అక్కడ నుండి తర్వాత బయలుదేరి ఇటు తుళ్ళూరులో ఉన్నటువంటి సిఆర్డీఏ కార్యాలయాన్ని పరిశీలిస్తారు. అంటే ఈ యొక్క ఏదైతే విధ్వంసం అలాగే నిర్వీర్యం చేసినటువంటి ప్రాంతాలన్నింటినీ పరిశీలించిన తర్వాత సిఆర్డీఏ కార్యాలయం వద్ద మీడియాతో కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడతారని చెప్పేసి ఇప్పటికే సమాచారం అయితే ఉంది మమత. డీటెయిల్స్ రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.